సంస్కృతం ద్వారా సంస్కృతి. సంస్కృతం నేర్చుకుందాం, సంస్కృతిని కాపాడుకుందాం. ప్రతి కుటుంబం సంస్కృత కుటుంబం చేద్దాం అనే ఈ సంకల్పంతో సంస్కృత అధ్యేతల ఆత్మీయ సామూహిక వనభోజనం 10 నవంబర్ 2024 ఆదివారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు సంజీవిని వనం గుర్రంగూడ హైదరాబాదుని వేదికగా చేసుకుని సరదాగా గడుపుకున్న సందర్భంలో తీసినటువంటి అందరూ మిత్రులు తీసి పంచుకున్న ఫోటోలని మీతో పంచుకుంటున్నాం. లోక కళ్యాణార్థం జరుగుతున్న అభిషేక కార్యక్రమం. శ్రీమాన్ పిటిజివి రంగాచార్యులు గురువు గారి దంపతులు. ఫ్రూట్ సాలడ్కి తయారీలండి ఇదంతా. ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా వస్తూ ఉన్నారు. ఎవరెవరు తీసిన ఫోటోలు వాళ్ళు వాళ్ళు పంచుకున్న అదే వరుసలో పెడుతున్నాను కనుక కొన్ని మళ్ళీ మళ్ళీ వస్తాయి, కొన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి. మా అమ్మగారు 91 ఏళ్ల వయసు. మా అత్తగారు. మీరు కూర్చోండి. పాడాలి. పట్టేసి ఆ పాట పాడితే ఆయనకి పూర్ణం బూరె ప్లస్ ఒక పచ్చిమిరపకాయ బజ్జీ, ఇంకా బూరె తీసి పచ్చిమిరపకాయ బజ్జీ. పాడుతున్నా 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 పశ్య మాతృవ్య దుర్జనో పచ్చిమిరపకాయ బజ్జీ, ఇంకా బూరె తీసి పచ్చిమిరపకాయ బజ్జీ. పాడుతున్నా 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 పశ్య మాతృవ్య దుర్జనోయం ఉపరి ఉపరి
విభక్తి పారాయణ అని చదువుకున్న పాఠాల్ని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వచ్చిన విజేతలకి ప్రైజ్ బహుమతులు పండుగ. గురువు గారు ఆశీర్వదించిన కవచాలు మా దంపతులకి. మధ్య మధ్యలో ఫోటో షూట్స్. తాళపత్రం మీద ఏదో రాస్తోందట. అక్కడికి ఆమె దగ్గరికి వెళ్ళి ఉట్టిగా అడిగాట. ఆయన మాటల్లో రంగి సత్యనారాయణ గారు శ్లోకాలు అయిపోయాయి. కాత్వం మాట్లాడుతున్నట్టుగా పాఠం అమ్మాయి చెప్తున్నారు, ఎవరు? వినండి. బాలా శబ్దం సంబోధనలో బాలే అవుతుంది, మీ అందరికి తెలుసు. గంగా ఏమవుతుంది? గంగే. కవిత యమున. మీరు పిలిచేటప్పుడు ఎవరినైనా ఏ తోటి పిలవాలి, ఆకారాంత శబ్దాలు. అలాగా బాలా కాత్వం బాలే అప్పుడు ఆ అమ్మాయి అన్నదట, నా పేరు కాంచనమాల అంకుల్ అన్నదట. మళ్ళీ అదే పాడు పెంకులు ఉంది, అంకులు కాదు. కస్యాహ పుత్రి. ఈ కస్యాహ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే స్త్రీలింగంలో కస్య పుల్లింగంలో అయితే కస్యాహ స్త్రీలింగం. అందుకని ఇది బాగా గుర్తుంటది. అంటే ఈ శ్లోకం చెప్తాం మేము మొదటి చిన్నపిల్లలకి. కస్యాహ పుత్రి కనకలతాయాహ. కాళిదాసస్య అంటాం కదా, అలాగే కనకలతాయాహ తమ్ముడు అనాలి. తమ్ముడు కనకలతాయ యాహ కనకలతాయ సప్తమి విభక్తి. హస్తే కింతే, నీ చేతిలో ఏముందే అన్నాడు. అంటే తాళీ పత్రం. కావా రేఖ, ఆ గీతలు ఏం చేసావు దానిపైన అని అడిగాట దూరాన్ని. అమ్మ బాగుందని దాన్ని ఎత్తుకొని వాళ్ళ అమ్మకు చెప్పి దీన్ని తీసుకుపోయి లక్షలు ఇప్పిస్తా అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఏమయ్యా మళ్ళీ వచ్చావంటే, ఈ పిల్ల నేను కలిసి శ్లోకం చెప్తాను, నువ్వేదో అడిగావు కదా కక్క కక్క అని, కూర్చోరా బడవై కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అయ్యా ఈ శ్లోకం చెప్తాను వినండి. ఈ పిల్ల చెప్తుందంటే, అవును సగం ఆమె చెప్తే సగం నేను చెప్తాను. మొదలు పెట్టారు. కాత్వం బాలే కస్యః పుత్రి కనకలతాయ హస్తే కింతే తాళీపత్రం కావా రేఖ కాత్వం బాలే కాంచనమాల కస్యః పుత్రి కనకలతాయ హస్తే కింతే తాళీపత్రం కావా రేఖ. కాకాగ. ఇప్పుడు మీరందరు ఆడివాళ్ళందరూ కాళిదాసులు. भद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो निलिप्यते पापै मुक्तिं सन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् यत्कण्ठे धारयेत् तस्य परस्ता सर्वसिद्धयः. భోజనం చేసేటప్పుడు ఇలా వాళ్ళని పరమాత్మ స్వరూపంగా తలచి హారదివ్వటం ఒక పురాతన సాంప్రదాయం. అది జ్ఞాపకం చేసుకుంటూ తాళపత్రం మీద ఏదో రాస్తుంది. ఇక్కడికి ఆమె దగ్గరికి వెళ్ళి ఉట్టిగా అడిగాడు. కింద కూర్చోలేని కొంతమందికి టేబుల్ మీల్స్. వన భోజనాలు అని రిసార్ట్ లో పెట్టుకోలేదండి. నిజంగా వనంలో చేసే వెనకాల చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. మీరు చెట్లని అన్ని ఫోటోల్లో కూడా గమనించవచ్చు.
అక్కడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లల రాజ్యం అని పిల్లలు ఆడుకునేందుకు కూడా చిన్న వ్యవస్థ చేశారు. ఈ చిన్న పిల్లలందరూ కాసేపట్లో అల్లరి చేస్తారండి, కంగారు పడకండి. మెడలో ఉత్తరీయం వేసుకున్న వారు సిరిసినహల్ శ్రీనివాసాచారి గారు. ఆయన పిహెచ్డి డిఆర్డిఏలోనే ఎందులోనూ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఈ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పొద్దున్న 8 నుంచి ఆయన సొంత కారులో ఎల్బీ నగర్ నుంచి గుర్రంగూడకి అందరినీ తీసుకొచ్చి, చాలా మందిని తీసుకొచ్చినటువంటి సుహృద్దు కలిగిన మహానుభావుడు. అయ్యా వడ్డనయ్య వరకు ఎవరు తిరగండి దయచేసి. మరి ఆవాజ్ తగ్గిపోయింది కానీ ఆగాలి అందరూ. వంట వాళ్ళు వడ్డిస్తామన్నా ఆ సంఖ్య సరిపోదేమో అని హలో వచ్చిన ఆడవాళ్ళు కొంతమంది కూడా వంటలకు దిగిపోయారు. సంస్కృతమొక్కటి కొండనేటినంత ప్రపంచ భాషలు సత్కృత అస్మాభి సత్కృత యా భాషా గైర్వాణి పూజ్యైశ్చ వందిత సా భాషా గైర్వాణి అస్మాభి సత్కృత ఆదికవేర్వాల్మీకే వదనాత్సా గలిత వేదవ్యాస ముఖకమలాత్ సా భాషా నిసృత యా భాషా గైర్వాణి పూజ్యైశ్చ వందిత సా భాషా గైర్వాణి అస్మాభిః సత్కృత మహాకవేర్ కాళిదాస కాళీస్తవ సంస్కృత శబ్దం చెప్పద్దు, ఇది చెప్పండి సరిపోతుంది. మహాకవే కాళిదాస కాళీస్తవ సంస్కృత భాస భాస నాట్యచాత్ర మాధుర్య మిశ్రిత యా భాషా గైర్వాణి పూజ్యైశ్చ వందిత యా భాషా గైర్వాణి పూజ్యైశ్చ వందిత సా భాషా గైర్వాణి అస్మాభిః సత్కృత. ఇవాళ మనం చేస్తున్నాం గజ్జ సుఖ విభాన భట్య మహావాక్య సంస్కృత లలిత వాక్య నిర్మాత దండి నాచ వందిత ఆది శంకరాచార్య అద్వైత బోధిత వల్లభార్య మాధుర్యే రససిగ్ధ సమాదృత యా భాషా గైర్వాణి భగవద్రామానుజార్య భగ్గజత్రయ సంస్కృత వేణీ సంహారక వే మహాప్రళయ శోభిత రాక్షస మహామంత్రి ముద్రయాచ ముద్రిత అవిజ్ఞాన శాకుంతల ముగ్ధ నాయికాశ్రిత ఉత్తరే రామచరిత కరుణరస సమన్విత భవభూతిర్విరచిత సర్వశాస్త్ర సమ్మత యా భాషా గైర్వాణి నైషధీయ చరితస్య నాయికయా విరాజిత నాగానందేతి ఖ్యాత శ్రీహర్ష నిగదిత భారవే రాజధర్మ కీర్తిత త్రిగుణయుత మహాకవే మహాకావ్య శోభిత మహాకావ్య శోభిత పంచమహాకావ్యద్వయ రఘుకుమార సత్కృత పంచమహాకావ్యద్వయ సృష్టిరాజ్యేవ ధాతుర్విచ్యేవ చ సంస్కృత యా భాషా గైర్వాణి పూజ్యైశ్చ వందిత
శరచంద్ర చంద్రితాసు క్షపస్వేవ నిద్రిత భరద్వాజ వైమానిక శాస్త్ర కవన శోభిత శ్రీవరాహ మిహిరద్యుతి భాస్కరేణ సంయుత ఆర్యభట్ట మహాకవే ఆర్యభట్టన మహాకవేర్నభో గోళ సమన్విత వందిత సా భాషా విషగ్రత్న సుశ్రుతేన చరణేన చరకేణ సంస్కృత భోజరాజ రామాయణ సమరాంగణ సూత్రిత విషధరాజ సంకల్పిత తురగ శాస్త్ర శోభిత సప్తశతిషు గాథాసు సుశ్లోకైర్భూషిత రాజానక వర్ధనస్య ధ్వని కావ్య గూహిత ఆచార్య మమ్మటస్య ప్రకాశేన రాజిత విశ్వనాథ భట్టారక దర్పణేన దర్శిత జగన్నాథ పండితస్య రసగంగాధర పోషిత ప్రతాపరుద్ర కావ్య లక్షణై సమన్విత ప్రతాపరుద్ర దేవ కావ్య లక్షణై సమన్విత అప్పయ్యాదీక్షితస్య రామ్ మీమాంసై చిత్రిత ఐవుండ్రులికిత్యాది పాణినాచమానిత ముక్తావళి పదాచ్ఛన్న తత్వశాస్త్ర తర్కిత గురుగారు పిల్లల రాజ్యంలో అండి ఇదంతా. సౌమ్య అందంగా తీయాలి. డ్యూటీలో పెట్టండి తీయమ్మా. స్నాప్ లో తీయండి అందంగా వస్తుంది. డ్యూటీలో పెట్ట చేయకపోయినా మీతో పాటు వచ్చారు. పిలవమంటారు వస్తారు. మా వారు దిగండి దాన్ని ఇవ్వాలన్నా ఎవరు అవ్వట్లేదంటే ఆ పండగ ఇక్కడ ఉయ్యాల ఊపబడి వస్తే
వచ్చావా? ఎవరన్నా వస్తారా? నేనా? కాదు, నా బాగా నవ్వుతుంది. నెమ్మదిగా నెమ్మదిగా వచ్చింది చూసుకోండి. బాగా వచ్చారు. వంట కూడా చేసి పెట్టరా ఎవరు? జాగ్రత్త. హైట్ పెరుగుతావులే కాస్త. తీస్తున్నా. వీడియో వీడియో చాలా ఇష్టం ఉయ్యాలంటే వద్దు చక్కర ప్లీజ్ ఆపు. వద్దు వద్దమ్మా, అది భయంగా ఉంది. నేను మెల్లగానే ఉంటా. నాకు మార్నింగ్ నుంచి చక్కర వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇలా ఉంది. ఇది జరగారండి. నన్ను ఊపలేదు అలాగా. వీడియో కావాలా మళ్ళీ? అక్కర్లేదా? తీసావా? పర్లేదు రండి. కాదు కాదు, 10,000 ఉన్నాయా? 10,000 ఆమె దగ్గరే ఉన్నాయి. చిన్నప్పుడు అలానే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా అంటే రండి 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 రండి. ఆరంభ వంకర చేయకండి. వంకర చేసేస్తేలాగా లేదు లేదు, స్ట్రైట్ గా ఊపాలి. వంకర్లే ఊపాలి. వంకర ఉంటుంటే ఉంకరేట్ అయిపోతుంది కదా. ఆగచ్చతి రే బాల ధైర్యం మధ్య బాల జనకన జనరే జనకన 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 జనరే. మా గ్రూప్ లో అంతకన్నా చిన్న పిల్లవారండి. జయతు సంస్కృతం వదతు వదతు సంస్కృతం జయతు భారతం. గ్రూప్ లో లేరా? ఇక్కడికి గ్రూప్ లో ఉంటా సంస్కృతాన్ని 15 సంవత్సరాల నుంచి ఉన్న గ్రూప్ అన్నింటిలో. జయతు సం ఇద్దరిని తాకకండి. తాకితే చేయగడుక్కోండి.
నమే జన్మ విదేశే చ. అర్థమైంది కదండి. మనకు జన్మనే ఈ దేశంలో కావాలని భారతం చెప్పింది. ఏ దేశంలో మనకు జన్మ వద్దు. చూస్తున్నారు కదా, ప్రతి దేశంలో గొడవలే. నమే జన్మ విదేశే చ నమే జన్మ దరిద్రత నమే జన్మని మూడు విస్తరిని తాకకండి. తాకితే చేయగడుక్కోండి. అప్పుడే అన్నం వచ్చి నెయ్యి, పప్పు వచ్చి నెయ్యి వడ్డించిన తర్వాతనే గురువు గారు చెప్పిన తర్వాత బ్రహ్మార్పణం చెప్తారు. అప్పుడు అన్నదాన పరిస్థితి జరుగుతుంది కనుక దయచేసి ముట్టకండి. ఈ నెయ్యి కూడా ఎందుకు వేసుకోవాలంటే మహాభారతంలో ఒక శ్లోకం ఉన్నది, చెప్పమంటారా? అన్నం వా యది వా శాకం పక్వాన్నం వ్యంజనం తథా అభిఘారేణ శుద్ధ్యంతి తత్ర దోషో న విద్యతే భోజనం విప్ర సంకీర్ణం బంధు సంకీర్ణ మందిరం శయనం సుత దండః పదలాలిత్యమస్తి వా. దండినః పదలాలిత్యమస్తి. మాఘస్య గుణత్రయమపి గుణత్రయం మాఘగుణత్రయమస్తి. కిం కిం తత్? ఉపమా కాళిదాసస్య భారవేరర్ధ గౌరవం. ఫలఖండాः సంతి వా. ఫలఖండాः సంతి రే భుజ్యతాం భుజ్యతాం మోదకంచ భుజ్యతాం పర్పటికా మరీచికా భుజ్యతాం త్యజ్యతాం భీషజం త్యజ్యతాం. మొహమాటం లేకుండా సంస్కృతేన భాష్యతాం వాచ్యతాం పీయతాం సంస్కృతం పీయతాం. సాధువా అసాధువా చింతయేవ చక్యతాం. సంస్కృతేన భాష్యతాం. సాధు శబ్ద ఏవ నాస్తి. సాధు శబ్ద యప్పి నాస్తి. సర్వే భుజ్యతాం భోజనం భుజ్యతాం చోష్యమన్నం భుజ్యతాం సంజీవిని మన మధ్యే భోజనం భుజ్యతాం సంజీవని జన మధ్యే భోజనం భుజ్యతాం. నారు మంచి వంశార్య అనంతార్య భోజనం. నారు మంచి వంశార్య మంచి భోజనం. నారు మంచి భోజనం. మంచి నీటి భోజనం. నారు మంచి వంశార్య మంచి భోజనం. మంచి భోజనం. మంచి నీళ్ల భోజనం. భుజ్యతాం. రాయబారానికి వెళ్ళినప్పుడు యుద్ధం ఆపడానికి కృష్ణ పరమాత్మ వెళుతూ వన మధ్యే కిం కరణీయం. వన మధ్యే ఆదౌ భక్ష్యం తతః భోజ్యం తతః లేఖ్యం. భోజ్యేన భుజ్యతాం చోష్యేన భుజ్యతాం శాకేన భుజ్యతాం రసేన భుజ్యతాం. చిత్రాన్నమస్తి రే పాయసం చ అస్తి రే. బలిమూలక శుద్ధాన్నం బలిమూలక చిత్రాన్నం కావ్య ప్రకాశ పాయసం కావ్యప్రకాశమస్తి వార్తాకం. ఓహో వార్తాకం ఆంధ్రశాకం శాకంబరి ఆంధ్రమాత శాకంబరి భోజనం భుజ్యతాం మధురేణ సహ భుజ్యతాం. ఆకంఠం భుజ్యతాం ఆదరేణ భుజ్యతాం సాదరేణ భుజ్యతాం. జయ హో జయతు సంస్కృతం జయతు భారతం జయతు సంస్కృతం జయతు భారతం. ధన్యవాదాలు. సంస్కృతం అక్షతాన్ విప్రహస్తేన మాతృహస్తేన భోజనం పిండం చ పుత్రహస్తేన దేహి మే మధుసూదన. ఇన్ని శ్లోకాలు కేవలం భోజనం గురించి మహాభారతంలో చెప్పిన శ్లోకాలు. ఇవన్నీ కూడా మా ముద్దురాజయ్య గారి తాతగారు అయినటువంటి ముద్దు బాలం భట్టు గారు దాన్ని క్రోడీకరించారు. అద్భుతమైన శ్లోకరాజాలు. ఇంకొకటి దుర్యోధనుని ఇంట్లోకి వచ్చి
నేను పెట్టలేదు ఎవరో పెట్టాను ఎందుకంటే పేరుకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరూ సమానమైన శ్రమ చేశారు చదవడానికి. అందుకని అందరికీ కూడా సంస్కృత పూర్తి రత్న పోష పుల్లెల రామచంద్రుడు గారు సంకలనం చేసింది. ఇది చదువుకుంటేనే మనకు బోర్డు సంస్కృతి జ్ఞానం కలుగుతుంది. అరే రవి, ఆయన లక్ష్మారెడ్డి గారు అడుగుతున్నారు. లక్ష్మారెడ్డి గారు డబ్బాదిమ్మంటారా నాలుగు సత్కృత అస్మాభిः ఇద్దరు భాగాలు పంచ అంటే ఆయన మాటలలో అడిగాడు. ఆ రోజుల్లో మాట్లాడుకుంటే శ్లోకాలు అయిపోయాయి. ఆహాశ్చర్యం కేయూయం ధరాతలో పరిభాసంతో మన్యేనను దినమనయస్తే పంకిల
లలిత స్టార్ ఆహాశ్చర్యం కేయూయం ధరాతలో పరిభాసంతో మన్యే నను దినమడయస్తే అందరూ పోయినారు, ఇప్పుడే చేస్తున్నారు అన్నట్టు టైంకి పెట్టేశారు భోజనం. మరీ ఎక్కువ లేట్ అవ్వలేదు. నేను ఎప్పుడు 3:30 అవుతుంది అనుకున్నా. అని బాగానే ఎక్కడ సక్రమంగా. आदिशंकराचार्यः एकं पुस्तकं नाम ग्रन्थं लिखितवान्. तस्य नाम सौन्दर्यलहरी. तत्र प्रथमश्लोकः शिवस्य ध्यायुक्तो यदि भवति त्यक्तं प्रभवितुं न चेदेवं प्रेमो न करुणलत्वन्निति किमपि. ఏ ఉత్తరది శిఖరిణి నేను రాశాను కూడా ఎగ్జామ్ లో వచ్చింది. అక్కడకు వచ్చిన ఫోటోలు మాత్రమే పెట్టగలిగాను. ఇంకా చాలా రావాలి. మన చిమ్మపూడి వారికి అరుణ్ కుమార్ గారికి చేసిన సన్మానము, సిహెచ్ నాగేశ్వరరావు గారి ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసిన నాగేశ్వరరావు గారి సన్మానము, మా పరమేశ్వరుడు గారి సన్మానం, ఇవన్నీ రాలేదు. కానీ ఆ ఫోటోలు ఎవరు పెట్టలేదు కాబట్టి అవి పెట్టలేకపోతున్నాను. ఇది ప్రస్తుతానికి. నమో నమః.